రాత్రి ఎదురు చూసే తూరుపేమ చుక్క చూపే కొల్లలేమ పరుగునొచ్చే దూతలేమ పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో. దీని తర్వాత జరగవలసిన కార్యాలు ఉన్నది, వాటి కొరకు ముందుకెళ్దాం. తదుపరి మరి దైవజనులు నడిపిస్తారు. అయితే ఈ ఫెలోషిప్ యొక్క ఉద్దేశం, సహవాసం యొక్క మరి ఉద్దేశం ఏంటి అనేది చాలామందికి అర్థం కాకపోవచ్చు. క్లుప్తంగా మన కూడిన ప్రతిసారి ఒకవేళ దాన్ని జ్ఞాపకం చేసుకోవడం మాకును, అలాగే దేవునికి మహిమ, అలాగే దైవజనులందరికీ పుడుకుల పని మేము భావిస్తున్నాం. అందుకే దాన్ని నిర్వహించడానికి ఇష్టపడుతున్నాం. కనుక దేవునికి స్తోత్రం. వాస్తవం ఇందాక నేను చెప్పినట్లుగా నా హృదయంలో ఒక ఆశ ఉండే, ఒక మంచి సహవాసం ఏర్పడి దైవజనులను ప్రోత్సహించి రాబో దేవుని రాజ్యం కొరకు దృఢంగా నిలబెట్టగలిగే ఒక సహవాసం ఉంటే బాగుంటుంది అని నాలో నేను అనుకునేవాడిని. వాస్తవమేమో ఫెలోషిప్ చాలా దూరంగా ఉండేవారిని. కానీ ఈ నెల అవసరమని భావించి ప్రార్థిస్తుండగా దైవజనులు ఎంతో పెద్దలు ఎంవి శేషయ్య గారు, వారి ప్రాంతంలో చాలా అనుభవం కలిగి చాలా కాలం నుంచి ఉన్నారు. వారు కాల్ చేసి పాస్టర్ మనం కలిసి ముందుకెళ్దాం వస్తారని ఇన్వైట్ చేస్తే నేను కూడా చాలా సంతోషించి మేము వెళ్ళి అలాగే సుందరరాజు అన్న వారి ఆధ్వర్యంలో మేము కూర్చొని ఆలోచించినప్పుడు దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా కలిసి ముందుకెళ్దామని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి గతంలో ఏం జరిగిందో క్లుప్తంగా మీకు చిన్న మాటలు చెప్పాలని మేము ఆశపడుతున్నాం. దయచేసి ఓపికతో వినాలని, మన సమయానుగుణంగా ముందుకు వెళ్తామని నేను భావిస్తున్నాను. కనుక దయచేసి మనం ముందుకు వెళ్దాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఎల్లప్పుడూ మహిమయు ఘనతయు కలుగును గాక. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ మా మిర్యాలగూడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున సెమీ క్రిస్మస్ మరియు అడ్వాన్స్డ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటిగా ఈ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ఎలా ప్రారంభమైంది అని మేము తెలియపరచడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ ఫెలోషిప్ ప్రారంభమవుటకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎంవి శేషయ్య గారు, అలాగే ప్రెసిడెంట్ సుందరరాజు గారు యొక్క ప్రయాసం ఎంతో ఉందని విశేషంగా చెప్పవచ్చు. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నప్పటికీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలని ఖైదీని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్పిన ప్రకారంగా క్రీస్తు ప్రేమలో కట్టబడిన వారిగా ఉండాలని, ఐక్యత అనేది దేవుని యొక్క పనిని ముందుకు తీసుకెళ్ళేందుకు అది అవసరమని, దాని గురించిన ఆకాంక్షతో మిర్యాలగూడ పరిస్థితులను వారికందరికీ తెలియపరిచి ఈ ఫెలోషిప్ మొట్టమొదటిగా ఎన్ఎస్పి క్యాంప్లోని ఐసిఏ చర్చ్ నందు మొట్టమొదటిగా జనరల్ బాడీ మీటింగ్ ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరి 2022లో ప్రారంభమైన జనరల్ బాడీ మీటింగ్ ప్రతి నెల ప్రతి ఒక్క సంఘంలో క్రమంగా ఏ రోజు కూడా ఆగకుండా జరుగుతూనే ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జనరల్ బాడీ మీటింగ్తో పాటు సెమీ క్రిస్మస్ అలాగే వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 33 జనరల్ బాడీ మీటింగ్స్ మరియు అంత మాత్రమే కాకుండా స్వతంత్ర గణతంత్ర జాతీయ ఉత్సవాలను వేడుకలను జరుపుకుంటూ రావడం జరుగుతుంది. దీంతో పాటు నియోజకవర్గంలో ఉన్న దాదాపుగా 100 మంది దైవజనులను వారి సేవకు తగినట్టుగా గుర్తించి వారిని సన్మానించిన కార్యక్రమం కూడా గౌరవప్రదంగా చేయడానికి కృపణించినందుకు ఫెలోషిప్గా మేము సంతోషిస్తూ ఉంటున్నాం. ఇంకా సామాజిక కార్యక్రమాలు కూడా ఫెలోషిప్ ద్వారా చేపట్టడం జరుగుతుంది. రన్ ఫర్ క్రైస్ట్ అనే కార్యక్రమంతో పాటు మణిపూర్లో పీస్ కావాలని మణిపూర్ పీస్ ర్యాలీ కొరకు పాస్టర్స్ కాన్ఫరెన్స్లు జరిగిస్తూ దిక్కులేని వారిని ఆదరించాలి. మరియు ఇటువంటి పలు కార్యక్రమాల్లో ఈ మిర్యాలగూడ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ ద్వారా దేవుని కృపను బట్టి అనేక కార్యక్రమాలు చేయడానికి దేవుని కృపనిచ్చాలని మీకు తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి దీనికోసం ప్రార్థించి దీన్ని ప్రారంభించే ఉద్దేశం ఐక్యత, ఆత్మీయత అనే ప్రాతిపదిక పైన ప్రారంభించబడిన ఫెలోషిప్ కడవరు కొనసాగించాలని మీ అందరూ ప్రార్థించి ప్రోత్సహించాలని దేవుని సేవకులుగా
మీకు మనవి చేస్తున్నాం. ఇట్లు మరి మిర్యాలగూడ పాస్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పాస్టర్ ప్రభుదాస్ కట్ట